సో హాయ్ గాయస్, వెల్కమ్ టు డే 14 ఆఫ్ కటింగ్ సిరీస్. ఇవాళ నా మీల్ ప్రిపేర్ చేసుకొని తినేసి జిమ్కి బయలుదేరాను. వెళ్ళంగా ఈ కుక్కలేమో గొడవలు ఆడుతున్నాయి. దాని పంచాయతీ తెద్దామని ఆగుదాం అనుకున్నా, కానీ అవి నా మీద ఎగురుతున్నాయి. ఎందుకో ఏమో దాని భయం లేక. జిమ్కి వచ్చినాక యోగ మా ఓన్ చూస్తున్న వాడు ఏమో చేస్తానని చూస్తున్నాం. వీళ్ళు లేట్ వచ్చిండే, నీకు ఏదో ఒక పనిష్మెంట్ ఇవ్వాలి అట్లా అని చెప్పి మనం హిప్ చార్జ్ చేసినాం, కార్డియో చార్జ్ చేసినాం, ఫ్లోర్ వర్కౌట్స్. దాని తర్వాత వీళ్ళు పనిష్మెంట్ ఇద్దామని ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసిండు. ఏం చేసిండు, హోల్డ్ చేస్తే అందరికీ పార్టీ ఇస్తా అన్నాడు. హోల్డ్ చేయలేడు. ఏమో బాయ్ దావత్లు ఎంకుతున్నాడు ఏముంటుందా అని. వల్ల మనం కార్డియో వర్కౌట్ చాలా చేసినాం. ఇక చాలాసేపు చేసినాం. మంచిగా ఫిట్ అయ్యేదామని కార్డియో చేసినాం. దాని తర్వాత ఆర్డర్ పెట్టిన, మా వాడు తీసుకొచ్చిండు, తిన్నా. దాని తర్వాత వీళ్ళని చూసి నేను పోలీసులు అనుకున్నా, కానీ ఇక నాకు అనిపించింది వీళ్ళు పెద్ద గోర్ఖా డ్రెస్ వేసుకుని ఉన్నారు ఏంద్ర బాబాయ్. అది చికెన్ సెంటర్ బంద్ ఉండే. నాకు తెలిసి ఇవాళ రిపబ్లిక్ డే. డైమండ్స్కి వచ్చాను. డైమండ్స్ అంటే తెలిసే కదా, గుడ్డుని తినండి, శక్తిని పెంచండి, మన ఎగ్స్. దాని తర్వాత నేను మీల్ ప్రిపేర్ చేసుకున్నా, తిన్నా. మా వాడు డిమార్ట్ కోదామని పోయినాం. ఇక మొత్తం తిరుపతిలో జాతర ఉన్నట్టే ఉన్నది భారీ. ఆడుకోవద్దే ఇక మనం డైట్ కోక్ తాగుతుంటూ వాళ్ళు ఐస్ క్రీమ్ తెచ్చుకున్నాం. మనకు ఆశ పెట్టిస్తారు. ఇట్లా ఇక మనం ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి మనకు అవన్నీ అవసరం లేదు. ఐస్ క్రీమ్ లేదు, ఏం లేదు అనుకోని ఇక మనం డైట్ కోక్ తాగేసి మన పని మనం చేసుకున్నాం. ఇవాళకి ఇంతే అండి, మళ్ళీ కలుద్దాం. బాయ్.